బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బ్రాడ్ ఎంపీ ప్రమోషన్ తో రాష్ట్రానికి భారీ పెట్టుబడుల లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు వెళ్తున్నారు. ప్రపంచ బిజినెస్ దిగ్గజాలు వచ్చే సదస్సులో భాగస్వాములవ్వడం ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ప్రయత్నించనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ సాయంత్రం అమరావతి నుంచి దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరి ముందుగా ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీ నుంచి అర్ధరాత్రి 1 గంట సమయంలో తన బృందంతో జ్యూరిచ్ కు చేరుకుంటారు. ముందుగా జ్యూరిచ్ లో ఉన్న ఇండియన్ అంబాసిడర్ తో భేటీ అవుతారు. తరువాత తెలుగు పారిశ్రామికవేత్తలతో సమావేశంలో పాల్గొంటారు. మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పోరా పేరుతో నిర్వహిస్తున్న సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులపై వారితో చర్చిస్తారు. అక్కడి నుండి 4 గంటల పాటు రోడ్డు మార్గంలో ప్రయాణించి దావోస్ కు చేరుకుంటారు. తొలి రోజు రాత్రి పలువురు పారిశ్రామికవేత్తలతో డిన్నర్ మీటింగ్ లో సీఎం పాల్గొంటారు. అనంతరం ఆర్సెల్ఆర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్తో ప్రత్యేక సమావేశంలో పాల్గొంటారు. తొలి రోజు సమావేశాలు ముగించుకుని హోటల్కు చేరుకుంటారు. ఇక రెండవ రోజు సిఐఐ సెషన్లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై చర్చలో పాల్గొంటారు. తరువాత సోలార్ ఇంపల్స్, కోకా కోలా, వెల్స్పన్, ఎల్జీ, కార్ల్స్బర్గ్, సిస్కో, వాల్మార్ట్ ఇంటర్నేషనల్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ వంటి సంస్థల సీఈఓలతో చైర్మన్లతో సమావేశమవుతారు. యుఏఈ ఎకానమీ మినిస్టర్ అబ్దుల్లా బిన్తో సీఎం సమావేశమవుతారు. అనంతరం వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహిస్తున్న ఎనర్జీ ట్రాన్సిషన్ వేర్ పబ్లిక్ పాలసీ మీట్స్ ప్రైవేట్ గోల్స్ అనే అంశంపై జరిగే చర్చలో పాల్గొంటారు. అనంతరం ది నెక్స్ట్ వేవ్ ఫైనరింగ్ ది బ్లూ ఎకానమీ ఆఫ్ టుమారో అనే చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. రెండవ రోజు ఈ భేటీలతో పాటు వివిధ జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు నిర్వహించే చర్చా కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఇక మూడో రోజు కూడా పలు బిజినెస్ టైకూన్లతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. రోజుకు కనీసం 10కి పైగా భేటీలు, సమావేశాల్లో చంద్రబాబు పాల్గొనబోతున్నారు. 4వ రోజు ఉదయం దావోస్ నుంచి జ్యూరిచ్ కు చేరుకుని అక్కడి నుండి స్వదేశానికి రానున్నారు. షెడ్యూల్ మీటింగ్స్ తో పాటు 4 రోజుల సమయంలో పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో ప్రత్యేక సమావేశాల్లో ముఖ్యమంత్రి బృందం పాల్గొంటుంది. సీఎం బృందంలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఐటీ మంత్రి నారా లోకేష్ తో పాటు ఇండస్ట్రీ శాఖ అధికారులు, ఈడీబీ అధికారులు ఉండనున్నారు. 4 రోజుల దావోస్ పర్యటనలో బ్రాండ్ ఏపీ ప్రమోషన్తో పెద్ద ఎత్తున పెట్టుబడులకు మార్గం సుగమం చేసేందుకు సీఎం ఆలోచనలు చేస్తున్నారు. రాష్ట్రానికి దేశ విదేశాల నుంచి పెట్టుబడులు తెచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనికి పర్యటన దోహదం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.